రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను అరెస్టు చేశారు మంచిర్యాల పోలీసులు. నిన్న క్యాతన్పల్లిలో మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్పై బాల్క సుమన్ దాడి చేశాడు. అడ్డుకోబోయిన పోలీసులపై బూతులతో రెచ్చిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ బాల్క సుమన్ ను అరెస్టు చేశారు. ఏదైతే ఈ దాడి నేపథ్యంలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఇటు మంత్రి వివేక్ వెంకటస్వామిపై, అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణపై దాడి చేయడం ఏమైనా చర్య అంటూ కూడా ఇటు దళిత సంఘాలు, అదేవిధంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, చాలా మంది రాజకీయ ప్రముఖులు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇట్లాంటి సంస్కృతి, దాడికి చేసే సంస్కృతిని ఇట్లాంటి ప్రోత్సహించకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు పలు సూచనలు కూడా పోలీసులకు చేశారు. ఇట్లా ఈ దాడి నేపథ్యంలో ఒక్కసారిగా మంచిర్యాల జిల్లా మొత్తం కూడా మొత్తం అవాకైంది. మొత్తము పోలీసుల మోహరింపు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ ప్రస్తుతానికైతే మంచిర్యాల ఏరియా ఆసుపత్రి గుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇక ఈ అరెస్టు సమయంలో బీఆర్ఎస్ నాయకులు అయితే అత్యుత్సాహం చూపారు. సుమన్ ని అరెస్టు చేసే క్రమంలో మొత్తం అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులకు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి గాయాలు కూడా అయ్యాయి. తోపులాట కూడా పెద్ద ఎత్తున జరగడంతో పోలీసులకు కూడా కొంత గాయాలయ్యాయి. పెద్ద ఎత్తున నిరసనలు కూడా తెలిపారు.